మద్యం మళ్ళీ నకిలీ మద్యం చెప్పాడుగా జనార్దన్, జోగి రమేషే మమ్మల్ని ఇచ్చేయమన్నాడని. వాళ్ళు లీక్ ఇచ్చారు, అది కూడా వాళ్ళ మీడియానే తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీకు వెంకటకృష్ణ గారు ములకల చెరువు ఆ డిపో ఉన్న చోట మొత్తం ఎంపీ దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ వైసీపీ వాళ్ళే మొత్తం. అక్కడ మీకు గుర్తుందో లేదో, సొంత తమ్ముడే కదా ఎమ్మెల్యే, మొత్తం ఎంపీ ఎమ్మెల్యే అంత మొత్తం వాళ్ళే. సర్పంచ్ కూడా వాళ్ళేనండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వాళ్ళే. మరి అక్కడికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అక్రమ మద్యం తయారు చేస్తారా? మామూలు అప్పుడే వెళ్ళలేరు అక్కడ, మామూలు అప్పుడే మామూలు వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు సైకిల్ వేసుకొని ఇప్పు అని చెప్పి ఇప్పించిన ప్రాంతం అది. చంద్రబాబు నాయుడినే ఉరికిచ్చారు కదా, వాళ్ళ దాడి చేశారు ఆయన వెళ్ళినప్పుడు. అలాంటి ప్రాంతంలోనంట ఈడెవడో వెళ్ళి సారా కాచాడంట. పెట్టిన తర్వాత అక్కడ ఈ సాక్షి రిపోర్టర్లందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు మొత్తం ఊరూరే ఉన్నారు కదా. వాళ్ళు ఏమన్నా బయటికి తెచ్చారా? వాళ్ళు బయటికి తేలేదు కదా. వాళ్ళకి సహకరించి వాళ్ళు ఎప్పుడు బయటికి తెమ్మంటే అప్పుడు ఆ ఎక్సైజ్ సిఐ బయటికి తీసుకొచ్చారు. ఆమె ఎవరో లేడీ హిమబిందో ఎవరో పేరేదో ఉంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో నెక్సెస్ ఉందని అంటున్నారు. నెక్సెస్ లేకపోతే ఆ నెక్స్ట్ డే పేపర్ చూడండి మీరు వీకే గారు, తన నకిలీ మద్యం కుంభకోణాన్ని బయటికి తెచ్చిందని హిమబిందు మీద అక్రమంగా వేటు వేశారు అని రాశారు. అంటే ప్రభుత్వం మెచ్చుకోవాలి వేటు వేసినందుకు. నిజంగా జర్నలిజం అంటే ప్రభుత్వం వేటు వేసింది, ఆమె పట్టించుకోకుండా ఇన్వాల్వ్ ఉన్నందుకు. కానీ అలాంటిది ఆమె ఏదో అసలు అయినట్టుగా నువ్వే చెప్తున్నావు కదా నకిలీ మద్యం పెద్ద కుంభకోణం ఉందని. ఆ కుంభకోణాన్ని బయటికి తెచ్చింది కదా హిమబిందు. అంటే బయటికంటే వాళ్ళ దృష్టిలో తెచ్చినందుకు వేటేశారు అంటున్నావు కదా, మరి నువ్వు సంతోషించాలి కదా. అంటే ఎక్కడికక్కడ సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఒకళ్ళు అది చెప్తారు, ఒకళ్ళు ఇది చెప్తారు. ఇప్పుడు గూగుల్లో ఏఐ డేటా సెంటర్ వచ్చింది, ఒక ఆయనేమో దాంతో పొల్యూషన్ వస్తుంది అంటాడు, ఇంకొక ఆయనేమో అసలు అక్కడ ఉద్యోగాలే రావంటాడు. మొత్తం విశాఖపట్నం ప్రజలకు ఇవ్వాల్సిన నీళ్ళన్నీ వాళ్ళు తాగుతుంటే ఆ గ్లాసుల్లో ఉన్న నీళ్ళన్నీ తీసుకెళ్ళి డేటా సెంటర్కి ఇస్తారట. అంటే మొత్తం గవర్నమెంట్ మొత్తం ఆ నీళ్ళన్నీ విశాఖపట్నం ప్రజలకు తాగే నీళ్ళన్నీ తీసుకెళ్లి డేటా సెంటర్కి ఇస్తారని చెప్పిన ఇవన్నీ చెప్పి మందబుద్ధులు ఒక మాట ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము తేలేదని ఒక మాట అనరు. అది మళ్ళీ కాంట్రా మేమే తెచ్చాం అసలు మేము తెచ్చాం అదాని డేటా సెంటర్ మేమే తెచ్చామని చెప్పుకుంటారు. అంటే వీళ్ళు సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఎంతకాలం రాజకీయం చేస్తారు? మీరు చాలామంది వీళ్ళు ఎంత మొత్తుకున్నా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రోజున పాజిటివ్ వైబ్లో ఉన్నదండి. అంటే మొత్తం ఈ వస్తున్న పెట్టుబడులు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ఇప్పటికి 4 సార్లు ఆంధ్రప్రదేశ్కి రావటం ఏంటి? అవును. అంటే ఇది ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడుతున్నది దేశం మొత్తానికి అని నమ్మబట్టి ఆయన కూడా వస్తున్నాడు. ఇటువంటి పాజిటివ్ వైబ్స్ని చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వచ్చి వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఇవాళ పేర్ని నాని వచ్చి చెప్పిన విషయాలన్నీ చూస్తే మొత్తం వాళ్ళ అంటే మొత్తం జనార్దన్ రావు చెప్పింది కానీ ఆ తర్వాత జోగి రమేష్ వచ్చి చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలు కానీ అవన్నీ చూస్తే వాళ్ళు ఎంత పట్రపుడుగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయిపోయారో ఈ గవర్నమెంట్ స్టేషన్లో ఉన్నారు. కాస్త మీరన్నట్టు అలజడితోటి ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాని ఒకరు సెక్యూరిటీ అనమాట, ఒకరు ప్రొటెక్షన్ కి వస్తున్నారు. చెప్పే కదా, పెడల్లో బట్టన్ వేస్తే బందర్లో వెలిగేస్తే ఇంకో చోట సత్యనపల్లి వేస్తే ఇంకో చోట వెలుగు. ఇదంతా రవిచంద్రారెడ్డి గారు వాళ్ళ పాత ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేయాలి. వైసీపీలో పెద్ద డిస్కషన్ ఇప్పుడు నడుస్తున్నది. ఒకసారి అవకాశం ఇస్తే చెప్తా. ఇంకా చర్చ వద్దన్నావుగా నీకు ఇవ్వను. ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ పేరుని నాని జోగి రమేష్ వల్ల మొత్తం వైసీపీకి నష్టం జరుగుతున్నది
అనే డిస్కషన్ వైసీపీలోనే జరుగుతుంది. లేదు, ఇప్పటికి కూడా ఇవాళ పేరినాని గారు ఈ 5 కోట్లు అనే దాన్ని లీడ్ ఇచ్చి, అంటే మరి పటావి గారు వాళ్ళ ఎక్సైజ్ మంత్రిగా